అన్న రష్యా వచ్చిన తర్వాత ఇండియన్స్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వస్తువు ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఇండియన్స్కి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వస్తువు ఉంటే అది లేకపోతే మనకి రోజే గడవదు అనమాట. అది ఇక్కడ కూడా దొరుకుతుంది మనకి, లేకపోతే మనం ఇండియా నుంచైనా తెచ్చుకోవచ్చు. అది యాక్చువల్గా మన ఇండియన్స్ ఒకప్పట్లో వాడేవాళ్ళు, ఇప్పుడు మోడర్న్ కాలంలో అందరూ వదిలేశారనమాట. కానీ రష్యా దేశం వచ్చిన తర్వాత మాత్రం దాన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చాము. అది ఏందో చూపిస్తాను మీకు ఇప్పుడు, చూడండి. ఇలాంటి బాటిల్స్ అనమాట, పాల బాటిల్స్, కోలా బాటిల్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అర్థం కాలేదా? అర్థం కాలేదంటే చెప్పు. నన్ను ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? ఇక్కడ ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ కదా, ఇక్కడ అందరూ వైపింగే. మీరేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఇక్కడ జెట్ స్ప్రేలు ఇస్తారు, లేకపోతే వేరే స్ప్రేలు ఇస్తారు అని అట్లాంటివి ఏమి ఉండవు. ఇవి వాడాల్సింది ఎట్లాంటివి. మీరు చాలా లగేజ్ ప్యాకింగ్ వీడియోలు చూసుంటారు, ఏ వీడియోలో కూడా చెప్పుంటారు. కాబట్టి నా వీడియోలో నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ రష్యా దేశస్తుల్లాగా వైపింగ్ చేసుకోకూడదు అనుకుంటే వచ్చేటప్పుడు మంచి చెంబు తెచ్చుకోండి, ఓకేనా? సరదాగా అంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇంకా ఇండియన్స్, అబ్రాడ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇండియన్స్కి రిలేట్ అవుతుంది ఇది. సరిపోయారండి. బాయ్.